ఒకరు చెప్పి అసలు ఏం జరిగింది, నిజంగా అట్లాంటి మాటలు మాట్లాడుతున్నా లేకపోతే కావాలని ఎలిగేషన్ జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది? నిజంగా మాట్లాడిండ్రు. అంటే లేట్ వస్తే కూడా ఎందుకు లేట్ వచ్చినా, బస్సెస్ ఎలాగో లేట్ అవుతాయి కదా సార్, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంకి వస్తాయి. వీళ్ళేమో చాలా దూరం నుండి వస్తాం, వాళ్ళేమో తొందరగా వచ్చేస్తారు, వాళ్ళకి వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్పినా నమ్మరు, ఎందుకు లేట్ అయింది అనేసి. అంటే బస్ లేట్ అయిందంటే నమ్మరు, ఎందుకు తొందర రావాలి అది ఇది అనేసి అంటది సార్. ఇంకానేమో మొన్న ఎగ్జామ్స్ రాస్తుంటే కూడా ఎంత చదివితే అంత రాస్తాం కదా సార్, అప్పుడు రాయనప్పుడేమో పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది, చదువుతలేదు, ఏం రాస్తలేదు అనేసి మొన్ననే ఎగ్జామ్ రాస్తుంటే కూడా చెప్పిండ్రు కాల్ చేసి పేరెంట్స్కి. వాళ్ళేమో మేము ఇంత చేస్తున్నా కానీ మా పిల్లలు ఎందుకు చదువుతలేరు అని వాళ్ళు టెన్షన్ పడతారు. తెలీదు, పేరెంట్స్ కి తెలియదు. మెంటల్ టెన్షన్ కూడా పెడతారు సార్, రికార్డ్స్ అని మెంటల్ టెన్షన్ కూడా పెడతారు. అది 10 days నుంచి నడుస్తుంది, రికార్డ్స్ కంప్లీట్ చేయాలనేసి అదే నడుస్తుంది. ఇక్కడ చదవాలా, అక్కడ రికార్డ్స్ కంప్లీట్ చేయాలా, చాలా ప్రెషర్ పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మేము ఏమైనా యాబ్సెంట్ అయినా కూడా మేము యాబ్సెంట్ అయినా అనుకోరు, అది రోజు ఏదైనా బయటికి వెళ్ళి బంక్ కొట్టినామని అనుకుంటారు. మేము బయటికి వెళ్ళాము కూడా, ఇంట్లోనే ఉంటాము. హెల్త్ ఇష్యూస్ వచ్చి మాకు ఇలా వచ్చినాయంటే కంపల్సరీ పేరెంట్స్ వచ్చి మాట్లాడాలా, లేకపోతే లేదు మీరు రానే వద్దు కాలేజ్కి, పేరెంట్స్ కంపల్సరీ వస్తారు మీరు రావాలా, అటెండెన్స్ లేదు మేము పేరెంట్స్ కి కాల్ చేస్తాం, ప్రతిదీ మెంటల్ టార్చర్ పెడుతున్నారు. చేస్తారు, మీకు అటెండెన్స్ లేదు కదా ఎగ్జామ్ ఫీజు కూడా తీసుకోము అనేసి చెప్తుండ్రు, చాలా టార్చర్ పెడుతుండ్రు. నువ్వు ఇప్పుడు కట్టకు, తర్వాత గట్టు, నీ అటెండెన్స్ పెరిగిన తర్వాతకే ఫీజు కట్టు, అప్పుడే ఫీజు తీసుకుంటా అనేసి అంటది సార్. ఆ టీచర్ ప్రిన్సిపల్ కి తెలీదు సార్, ప్రిన్సిపల్ మ్యామ్ కి తెలియదు. కాకపోతే ఓన్లీ మెయిల్ ఫ్యాకల్టీ మెంబర్స్ సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగానే ఉంటారు, ఓన్లీ ఫీమేల్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా బిహేవ్ చేస్తున్నారు సార్. ఇంకేమైనా అన్నా కానీ నువ్వు చదవవు, ఫిట్ ఫర్ నథింగ్ అంటారు, చదవరు, పనికి రారు, ఏదైనా టైలరింగ్ నేర్చుకోండి, బ్యూటిషియన్ నేర్చుకోండి, చదువు వదిలేసేయండి అనేసి వీళ్ళే ఫిక్స్ చేసేస్తారు మా ఫ్యూచర్. వీళ్ళే డిసెంకరేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరినీ. ఇంకొకటి ఏంటంటే సార్ వాళ్ళకి ఏది తెలియదు, సార్ ఫ్యాకల్టీ వాళ్ళకి ఏది తెలియదు, ఉట్టి ఫీమేల్ లెక్చరర్సే చేస్తున్నారు ఇలా. ఇంకొకటి ఏంటంటే ఫిట్ ఫర్ నథింగ్, ఇంట్లో వాళ్ళు గాలికి వదిలేసిండ్రు, ఈ మాటలు అనేటివి యూజ్ చేస్తున్నారు లెక్చరర్స్ స్టూడెంట్స్ ముందు, వాళ్ళే సగం మట్టుకి డిసెంకరేజ్ చేస్తున్నారు.